ఎస్పీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నార్వేతో భారత్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు. ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సన్మానం. నక్సల్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమన్న అమిత్ షా. రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు. రోడ్లపై నమాజులు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలన్న యూపీ సీఎం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచండి. ఈవీ కంపెనీలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు తెలంగాణ గవర్నర్ దిశానిర్దేశం. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో భ్రష్టుపట్టిపోయింది. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. పరిశ్రమల శాఖ పురోగతిపై సీఎస్ సమీక్ష. ప్రత్యేకాధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అసంతృప్తి. ఏపీలో ఎస్ఐఆర్ అలర్ట్గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం. అక్రమంగా ఆన్లైన్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృషాంక్. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్. చెపాక్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం. పసిడి ప్రియులకు షాక్. భారీగా పెరిగిన బంగారం ధరలు. భారత నార్వే సంబంధాలు కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే స్వచ్ఛ ఇంధనం, సముద్ర రంగం ఆవిష్కరణలు, సాంకేతికతలతో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్కు మద్దతుగా నిలిచినందుకు నార్వే ప్రభుత్వానికి మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అస్థిరత పెరుగుతున్న సమయంలో భారత్, యూరప్ భాగస్వామ్యం మరింత కీలకమైందని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ నిబంధనలు, శాంతి భద్రతల పరిరక్షణలో భారత్, ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందంతో భారత్, నార్వేకు అనేక ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరిందని, పరిశోధనల కోసం నార్వే సహాయం తీసుకుంటామని పేర్కొన్నారు. నార్వే సంస్థలు భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ, షిప్పింగ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. आज प्रधानमंत्री जी और मैंने भारत नॉर्वे संबंधों को एक ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट किया है। इस स्ट्रेटेजिक पार्टनरशिप से नॉर्वे की कंपनीज को क्रिटिकल मिनरल्स, एआई,
साइबर, स्पेस और डिफेंस जैसे क्षेत्रों में भी पूरा समर्थन मिलेगा। इन सभी क्षेत्रों में मैं आपको भारत को एक इनोवेशन और मैन्युफैक्चरिंग बेस बनाने के लिए इनवाइट करता हूं। फ्रेंड्स, आज हम भारत नॉर्वे संबंधों को लैब टू लैब, यूनिवर्सिटी टू यूनिवर्सिटी और साइंटिस्ट टू साइंटिस्ट पार्टनरशिप भी बना रहे हैं। भारत की CSIR, स्टार्टअप फंड और नॉर्वे की रिसर्च संस्थाएं आपस में सहयोग बढ़ा रहे हैं। इससे दोनों देशों के रिसर्च और स्टार्टअप इकोसिस्टम कनेक्ट होंगे। फ्रेंड्स, नॉर्वे के लिए हमने भारत के इन्वेस्ट इंडिया में एक डेडिकेटेड ट्रेड फैसिलिटेशन डेस्क लागू किया है, उसको खोला है ताकि हम स्पेशली उसको एड्रेस कर सके। यह डेस्क भारत में आपकी इन्वेस्टमेंट यात्रा को దేశాన్ని పట్టిపీడిస్తున్న నక్సల్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీసు అధికారులను అమిత్ షా సన్మానించారు. తెలంగాణను నక్సల్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ని సన్మానించారు. రాష్ట్ర భద్రతా సలహాదారు మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని సత్కరించారు. డీజీపీ ఆపరేషన్స్ యాక్టోఫస్ గ్రేహాండ్ల అనిల్ కుమార్ కు అభినందనలు తెలిపారు. మల్కాజ్గిరి కమిషనర్ మాజీ ఎస్ఐబి ఐజీపీ సుమతి ఆమె బృందాన్ని అమిత్ షా సన్మానించారు. దేశంలో నక్సలిజాన్ని 31 మార్చి 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. స్పష్టమైన ప్రణాళిక వ్యూహంతో ముందుకు సాగడంతో బస్తర్ ప్రాంతాన్ని నక్సలైట్ రహితంగా ప్రకటించగలిగామని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్ ఇప్పుడు నక్సలిజం మహమ్మారి నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ये लंबा कालखंड समग्र देश की जनता ने एक दुस्वप्न की तरह झेला है। नक्सल प्रभावित क्षेत्र के लिए तो भीषण रक्तपात, विकास का अंधेरा और युवाओं के सामने अंधेरामय भविष्य ये था ही था, परंतु नक्सलवाद नहीं था ऐसा जैसे मेरा प्रदेश गुजरात, वो लोग भी बड़ी चिंता और संवेदनशीलता के साथ इस क्षेत्र की चिंता करते थे। ये कोई छोटा कालखंड नहीं होता, 3 पीढ़ियां चली जाती हैं। 1970 से लेकर 31 मार्च 2026। और मित्रों, आज मुझे बहुत बहुत आनंद है कि एक ऐसा लक्ष्य जो एक जीवन में समाप्त नहीं हो सकता, वो हमारे वीर जवान जो आज मेरे सामने बैठे हैं, उन्होंने एक प्रकार से 3-4 రోడ్లపై నమాజు చేసే ముస్లింలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేనని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. రోడ్లున్నవి ప్రజల రాకపోకల కోసం, వారి అసౌకర్యం కలిగిస్తే ఊరుకోం, ముస్లింలు జనాభాను నియంత్రించుకోవాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని రోడ్లపై నమాజులు చేయరా అని తరచూ కొందరు నన్ను అడుగుతుంటారు. అలాంటివి ఇక్కడుండవని చెప్తుంటాను. కావాలంటే వెళ్ళి చూసుకోమంటాను. రోడ్లున్నవి ప్రజా రవాణా కోసం. ఎవరైనా రోడ్ల గుడల వద్దకు వచ్చి ట్రాఫిక్ను దిగ్బంధించవచ్చా? ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు వారికి ఎవరిచ్చారు? మరికొందరు అడుగుతుంటారు, తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా నమాజ్ చేయకుండా ఉండడం సాధ్యం కాదు కదా అంటారు. దానికి మా సమాధానం ఒకటే, మసీద్లో షిఫ్టుల ప్రకారం నమాజ్ చేసుకోండి. ఇంట్లో జాగా లేకుండే దానికి తగ్గట్టు జనాభా ఉండేలా చూసుకోండి. జనాభాను పెంచుకోకండి. చట్టం అందరికీ సమానమే. ప్రభుత్వ నిబంధనలు కూడా చట్టంలో సమానమని యోగి వ్యాఖ్యానించారు. लोग मुझसे पूछते हैं, साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है।
अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे है। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना, हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। सड़क चलने के लिए एक आम नागरिक के, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे। सरकार का नियम सार्वभौम है, सबके लिए समान रूप से लागू होता है। हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे। प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे। हमारा काम है संवाद बनाना। आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो। बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत। ఇంధన పొదుపు కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంలా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయ సిబ్బందికి అందించాలన్నారు. ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు రుణాలు ఇవ్వాలని, దీనికోసం ప్రత్యేక ఎస్పీపీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. ఛార్జింగ్ స్టేషన్, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. అంకిత భావంతో ప్రజల కోసం అధికారులు పనిచేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు సంస్థ ఎండీ శాంతికుమార్ ఆధ్వర్యంలో గవర్నర్ను లోక్సభలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి ఈ ప్రభుత్వం గజగజ వణికిపోతుంది. అమరావతి పేరుతో చేస్తున్న భూదోపిడిని, రాజధాని నిర్మాణ ముసుగులో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచుతుంటే సమాధానం చెప్పలేకపోతుందని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిపాటి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి తంతును గుర్తించాడు కాబట్టే పవన్ కళ్యాణ్ జై అమరావతి అనొద్దని జై ఆంధ్ర అనాలని కొత్త రాగం అందుకున్నారని విశ్లేషించారు. కొత్తగా విమానాశ్రయం కడతానంటున్నారు రావేల వద్ద. రావెల్ అనే ఊరు దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడతానని మీరు చెప్తున్నారు. మరి ఆ రావెల్ దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడితే గన్నవరం విమానాశ్రయం ఏంటి పరిస్థితి? మరి గన్నవరం విమానాశ్రయం గురించి అసలు మీకు ప్లానింగ్ లోనే లేకపోతే ముందే మరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్పాన్షన్ కోసం కేసరపల్లి, బుద్ధవరం, అజరంపొడి, చిన్నవటుపల్లి, అల్లాపురం ఈ గ్రామాల్లో సుమారుగా 700 ఎకరాల భూమి ఎందుకు తీసుకున్నారు? మీరు ప్లాట్లు ఇస్తా అని చెప్తారు. అమరావతిలో ఎవరెవరికి ఇస్తారు ప్లాట్లు? ఆ 700 ఎకరాలకు సంబంధించిన, అంటే 687 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం మొత్తానికే, అంటే కేసరపల్లి, బుద్ధవరం, అజరంపూడి, చిన్నవాడిపల్లి, అల్లాపురం అన్ని ప్రతి పొలం ఇచ్చిన రైతుకి ఇక్కడ ఏమైనా మంచి ప్లాట్ ఇస్తారా అంటే అదేం లేదు. గమ్మత్తు ఇంకోటి, 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎకరం భూమి ఇస్తే 1250, 1000 రెసిడెన్షియల్, 250 కమర్షియల్. కానీ గన్నవరంలో పొలం ఇచ్చిన వాళ్ళు మాత్రం 450 కమర్షియల్,
1000 రెసిడెన్షియల్, 1000 రెసిడెన్షియల్, 400 చిల్లరేమో కమర్షియల్. దాంట్లో కొంతమందికి ఎవరెవరికి ఇస్తారా అంటే రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామిక ప్రోత్సాహం కోసమంటూ పలు విభాగాల్లో ప్రభుత్వం నియమించిన కొంతమంది ప్రత్యేక అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిశ్రమల శాఖ పురోగతిపై ఇటీవల ఆ శాఖ అధికారులతో పాటు పలు సెక్టార్ల ప్రతినిధులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విభాగాల ప్రతినిధుల పనితీరు, నివేదికలపై చర్చ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మీరు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పండి. ఏ కంపెనీలతో భేటీ అయ్యారు? ఎంఓయూల వరకు ఏమైనా వచ్చాయా? అసలు పరిశ్రమలో వాణిజ్య శాఖను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలేంటి అని నిలదీసినట్లు తెలిసింది. ఇదే అంశంపై 15 రోజుల్లో సమావేశం ఉంటుందని, ఆలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం 2025 అక్టోబర్ నుంచి ఏడాది ఫిబ్రవరి వరకు 6 వ్యక్తులను పలు విభాగాల్లో వివిధ హోదాల్లో 2 ఏళ్ల కాల పరిమితిలో నియమించింది. ఒక్కొక్కరికి ఏడాదికి 18 లక్షలకు పైగా వేతనం ఇస్తుంది. అయినా సంబంధిత విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎస్ సమావేశంలో స్పష్టమైందనే చర్చ జరుగుతుంది. ఏడాదికి 21.60 లక్షల ప్యాకేజీతో లాజిస్టిక్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ను, టీసిగ్ అనే విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా ఏడాదికి 18 లక్షల ప్యాకేజీతో ఒకరిని, టీజీఐహెచ్సిఎల్ వైస్ ప్రెసిడెంట్గా ఏడాదికి 18 లక్షల వేతనంతో మరొకరిని 2025 అక్టోబర్ 10న ఒకే రోజు నియమించారు. 2025 డిసెంబర్ 16న ఏడాదికి 48 లక్షల ప్యాకేజీతో లైఫ్ సైన్సెస్ డైరెక్టర్గా మరొకరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో వైసీపీ తన కేడర్ను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పరిశీలకులతో నిర్వహించిన కీలక సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వారి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై సెప్టెంబర్ వరకు అత్యంత కీలకమైన దశల వారీగా సాగనుందని ఆయన వివరించారు. బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో, రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని, ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఏళ్ళు ఉండకపోవచ్చు. ఈ రీజన్ కాక వేరే రీజన్స్ వల్ల లింకప్ కానివి ఏదైతే ఉంటాయో వాటిని బిఎల్ఓ ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. ఎందుకంటే తనకు 2 లిస్టులు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని మ్యాపింగ్ చేశారు కాబట్టి 2002 లిస్టుతో లింకప్ కానివి ఉంటే, అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉండడం కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే, ఈలోగా గన మన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపథైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం. సో దట్ బిఎల్ఓతో పాటు వచ్చే టైంకు అవి రెడీగా వాళ్ళు పెట్టుకుని ఉంటాయి. ఈరోజు మాట్లాడితే తెలిసింది అప్పుడు కూడా బిఎల్ఓ తీసుకోడు, ఓన్లీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తాడు అనేది. ఎన్యూమరేషన్ అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్నారంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణంక్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ వేం నరేందర్ తన కొడుకు వేం కృష్ణ భార్గవ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని మన్నె కృష్ణంక్ తెలిపారు. భూభారత్ ద్వారా అన్ని ఆధారాలు సేకరించారని బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి
వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు వీరు మాలామాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు. ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్. ఒకటి కాదు, రెండు కాదు, ఇవ్వండి. ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330. ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 1/2 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1 2 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం? 4 5 6 7 ఇవ్వండి. ఇట్లా మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకమైన బహుమతులు ఇస్తున్నారంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో తనపై జరిగిన దుష్ప్రచారాన్ని, అవినీతి ఆరోపణలు ఈ సందర్భంగా బైరెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను ఏకంగా 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని కూటమి నేతలు అప్పట్లో ఆరోపించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చి విచారణ జరిపించిన తర్వాత విజిలెన్స్ నివేదికల్లో కేవలం 40 కోట్ల అక్రమాలే ఉన్నాయని తేలిందని, మరి మిగిలిన మొత్తానికి సమాధానం ఏంటని ప్రశ్నించారు. కుటుంబం మరియు అంతర్గత రాజకీయాలపై మాట్లాడుతూ బైరెడ్డి శబరిని కూడా ఆయన గట్టిగా టార్గెట్ చేశారు. గతంలో శబరి తండ్రి గౌరు వెంకటరెడ్డి వేస్ట్ ఫెలో అని అన్నప్పుడు, అలాగే రాజశేఖర రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడంటూ మాంట శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు బైరెడ్డి శబరి గారు ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటా దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం, మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపించేశారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారవంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది. సోమవారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెస్ల అద్భుత బ్యాటింగ్తో ఆరెంజ్ ఆర్మీ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. మరోవైపు నేటి మ్యాచ్ ఫలితంలో గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకోవడం విశేషం. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ 6, అభిషేక్ శర్మ 26 త్వరగా వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ 47 బంతుల్లో 70, 7 ఫ్లోర్లు, 3 సిక్సర్లు, హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 47, 6 ఫోర్లు, 2 సిక్సర్లు, భారీ షాట్లతో చెలరేగారు.
వీరిద్దరు మూడో వికెట్కు 75 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను చెన్నై నుంచి లాగేసుకున్నారు. చివర్లో నితీష్ రెడ్డి 11, సలీల్ అరోరా 10 తమ వంతు పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 19 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ గెలుపుతో సన్ రైజర్స్ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో 3వ స్థానానికి చేరింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది. పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు నేడు భారీగా పెరిగాయి. నిన్న సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,220 రూపాయల వద్ద, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రెండ్ అయింది. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు, 18 క్యారెట్ల బంగారంపై 610 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,57,040 రూపాయలు ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నార్వేతో భారత్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు. ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సన్మానం, నక్సల్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమన్న అమిత్ షా. రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు. రోడ్లపై నమాజులు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలన్న యూపీ సీఎం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచండి, ఈవీ కంపెనీలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. అంకిత భావంతో పనిచేస్తేనే గుర్తింపు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు తెలంగాణ గవర్నర్ దిశానిర్దేశం. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో భ్రష్టు పట్టిపోయింది, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. పరిశ్రమల శాఖ పురోగతిపై సీఎస్ సమీక్ష, ప్రత్యేకాధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అసంతృప్తి. ఏపీలో ఎస్ఐఆర్ అలర్ట్గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం. అక్రమంగా ఆన్లైన్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన సన్ రైజర్స్, చెపాక్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం. పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.